RRR తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ మెగా పవర్ స్టార్ తో మూవీ చేయనున్నాడు. మరి కల్కి తర్వాత నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? కల్కి 2 కోసం కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే రెబల్ డేట్స్ 2 ఏళ్ల వరకు లాక్. మరి నాగి ఏం చేయబోతున్నాడు అంటే బాలీవుడ్ వెళ్ళిపోతున్నాడట. గత ఏడాది విడుదలై 1000 కోట్ల వసూళ్లు దాటిన చిత్రాల్లో కల్కి ఒకటి. నిజానికి ఈ సినిమా రిలీజ్ టైంలో ఆ తరువాత నాగి చాలా కాన్ఫిడెంట్ గా ఇమ్మీడియట్ గా కల్కి సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ప్రభాస్ ఇదే ఏడాది నుంచి డేట్స్ ఇచ్చేస్తాడు అన్నాడు. కానీ రీసెంట్ గా రెబెల్ ప్లాన్ మారింది. ముందు రాజాసాబ్, ఆ తర్వాత ఫౌజీ, ఆ తర్వాత స్పిరిట్ వర్క్స్ లో బిజీ కానున్నాడు. వీటికి మరో 2 ఏళ్లు సమయం పడుతుంది. అందుకే కల్కి డైరెక్టర్ నాగి కూడా సీక్వెల్ కోసం ఎదురు చూడకుండా మరో కొత్త సినిమాను ప్రారంభించాలి అనుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ తీయాలి అనుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. సో నాగి కూడా కల్కి 2 తెరకెక్కేలోపు మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకోసం నాగ్ అశ్విన్ బాలీవుడ్ వరకు వెళుతున్నాడు. హిందీ ఇండస్ట్రీ టాప్ యాక్ట్రెస్ ఆలియా భట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇదో విమెన్ సెంట్రిక్ మూవీ. గతంలో మహానటి పేరుతో సావిత్రి బయోపిక్ తెరకెక్కించి సంచలన విజయం సాధించాడు. మరి ఆలియా భట్ తో తెరకెక్కించే విమెన్ సెంట్రిక్ మూవీని ఎలా ప్లాన్ చేశాడనేది చూడాల్సి ఉంది.